అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇది మీకు తెలుసా? నా చిన్నప్పుడు కొలతలు ఇలాగే ఉండేవి. గిద్ద, 2 గిద్దలు అరసోల, 4 గిద్దలు ఒక సోల, 2 సోల్లో ఒక తవ్వ, 2 తవ్వలు ఒక మానిక, 2 మానికలు ఒక అడ్డ, 2 అడ్డలు ఒక కొంచెం, 4 కొంచాలు ఒక తూము, 2 తూములు ఒక యుద్ధం, 20 కుంచాలు ఒక పుట్టె, 30 పుట్టెలు ఒక గరిసె, 50 కుంచాలు ఒక బస్తా. ఇవన్నీ కూడా ఇలాగే వడ్లను బియ్యాలను ఇలాగే కొలుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కిలోలు వచ్చినాయి. ఇలా అప్పట్లో ఇలాగే ఉండేది. అలాగే తూకాలు కూడా వేరుగా ఉండేవి. ఆ తూకాలను చెప్దాం. చటాకు, 2 చటాకులు ఒక నవటాకు, 2 నవటాకులు ఒక పావుటాకు, 2 పావుటాకులు అర్ధ సెంటాకు, 2 అర్ధ సెంటాకులు ఒక సవాసేరు, 4 సవాసేర్లు ఒక వీసెడు, 2 సవాసేర్లు అరవీసే, 4 సవాసేర్లు ఒక వీసే, 2 వీసెలు ఒక ఎత్తు, 4 ఎత్తులు ఒక మణుగు. ఇవన్నీ కూడా మనకి చింతకాయలు, చింతపండు, కూరగాయలు, మరి ఇంకా వెన్న, ఇలాంటివన్నీ కూడా ఇలాగే తూకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఒక్కరుగా ఉంటే అర్ధ సెంటాకు తెచ్చుకునేవాళ్ళం. కుటుంబం అంటే కొంచెం ఎక్కువ ఉండారనుకోండి సవాసేరు, ఇంకా ఎక్కువ ఉంటే వీసుడు, అరవీసుడు ఇలా తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. తూకాలన్నీ అలాగే ఉండేది. వాళ్ళకి తగ్గట్టుగా ఆ రాళ్ళు కూడా అలాగే ఉండేది. వీసిరాయ, అరవీసిరాయ, సవాసేరు రాయ, అర్ధ సెంటాకు రాయ, ఇలా రాళ్ళు కూడా అలాగే ఉండేవి. అలాగే తూకం వేసి ఇచ్చేవారనమాట. మా రోజుల్లో ఇలా ఉండేది తూకాలు కానీ, మరి కొలతలు కానీ ఇలా ఉండేవి. మీరు కూడా తెలుసుకుంటారని నేను మీకు ఇది తెలియజేయడం జరిగింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.